గతం చూసినప్పుడు చాలా బాధాకరంగా ఉంది. కానీ గతంలో దేవుడు బతకమంటలా, భవిష్యత్తు గురించి మాట్లాడే దేవుడు మన దేవుడు. గతంలో ఉండమని దేవాతి దేవుడు చెప్పట్లా. గతం గురించి మాత్రమే ఆలోచిస్తూ జరిగిపోయిన వాటిని గురించి మాత్రమే చింతించే వాళ్ళు భవిష్యత్తులో ఏమీ పొందలేరు, ఏమీ సాధించలేరు. జరిగిన పొరపాట్ల నుంచి మేలు నేర్చుకుందాం. జరిగినటువంటి ఇబ్బందులు కష్టాల్లో నుంచి ధైర్యంతో ముందుకు వెళ్దాం. కొందరు అనుకుంటూ ఉంటాం, ఇక భవిష్యత్తు ఏంటి, పెంచి పెద్ద చేసిన నాన్న చనిపోయాడు మధ్యలో, పెంచి పెద్ద చేసిన అమ్మ చనిపోయింది మధ్యలో, ఆదుకుంటారన్న స్నేహితుడు వదిలేసి వెళ్ళిపోయాడు మధ్యలో, ఎవరో ఒకరు ఏదో సహాయం చేస్తారని వారి మాట మీద ఆశ పెట్టుకున్నాం, కానీ ఆ మాట తప్పారు వాళ్ళు. ఉద్యోగం వస్తుంది, లక్షలు కట్టాం, కానీ ఉద్యోగం ఇస్తారని ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. షీట్లు వేసుకున్నాం, కానీ కోట్ల రూపాయలు తీసుకొని పారిపోయాడంట. ఇక మా భవిష్యత్తు ఏంటి? ఈ రోజున నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నటువంటి దేవుని సంగమా, ఏమిటి మన భవిష్యత్తు అంటే అది కీడుకరంగా లేదు, మేలుకరంగా మాత్రమే ఉన్నది నీ పట్ల.